ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మొత్తం మాసాలలో పరమశివుడికి కార్తీక మాసమన్న, శ్రావణ మాసమన్న ఎంతో ప్రీతిపాత్రమైనవి. దక్షిణాది ప్రజలకు ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. ఆ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసంలో సోమవారం చేయవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం శ్రావణమాసంలో 5 సోమవారాలు రాబోతున్నాయి. మొదటి శ్రావణ సోమవారం 2024 ఆగస్టు 5న వస్తుంది. శ్రావణమాసం ప్రారంభం కూడా ఈ రోజునే. ఈ శ్రావణ మాసంలో మహాశివుడినే కాదు, పార్వతీమాతను కూడా పూజిస్తారు. శ్రావణ మాసంలో పార్వతీదేవి తపస్సు చేయడం వల్ల శివుడిని భర్తగా పొందింది. అటువంటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఉద్యోగం, కుటుంబం, వైవాహిక జీవితం, ఆరోగ్యం, డబ్బుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వివాహానికి సంబంధించిన సమస్యలను అధిగమించడానికి శివుడి కరుణ అవసరం. శివుడిని పూజిస్తే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. మత విశ్వాసాల ప్రకారం శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండటం వల్ల మంచి జీవిత భాగస్వామి లభిస్తారని అంటారు. అదేవిధంగా కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడానికి శివారాధన చాలా ముఖ్యం. కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడానికి శ్రావణ మాసంలో ప్రతిరోజూ రామచరిత మానస్లో వర్ణించిన శివపార్వతుల వివాహ కథను పూర్తి భక్తి శ్రద్ధలతో చదవండి. దీనిని చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కోరుకున్న భాగస్వామి కావాలనే కోరిక కూడా నెరవేరుతుంది. శ్రావణ మాసంలో సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడికి 5 పండ్ల రసాలతో అభిషేకం చేస్తే వివాహం జరిగే అవకాశాలు పెరిగి జీవితంలో ఎదురయ్యే దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. వివాహం ఆలస్యమవుతుంటే శ్రావణ మాసంలోని సోమవారం నాడు శివలింగానికి కుంకుమ పువ్వు కలిపిన నీటితో అభిషేకం చేయండి. ఇది వివాహ అవకాశాలను కూడా పెంచుతుంది. శివ పంచాక్షరీ మంత్రాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుంది. శివాలయానికి వెళ్లి రుద్రాక్షల దండతో రోజుకు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసంలో 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం మంచిది. అంతేకాకుండా శ్రావణ సోమవారం రోజున రుద్రాభిషేకం చేస్తే ఖచ్చితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అలాగే పంచామృతం, గంట, దాతుర, చందనం, తెల్లని పూలు మొదలైన వాటిని శివునికి సమర్పించాల్సి ఉంటుంది. శ్రావణ మాసంలో సోమవారం రోజున బిల్వపత్రాలతో శివుడికి నీటిని సమర్పించాలి. అనంతరం ఆ ఆకులను రోజంతా మీ జేబులో ఉంచుకోవాలి. సాయంత్రం ఏదైనా చెట్టు వద్ద ఉంచాలి, లేదా కుండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు ఒంటరితనం అనే ఫీలింగ్ పోయి శివుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే నమ్మకం ఏర్పడుతుంది. ఈ మాసంలో మట్టితో శివలింగాన్ని మీరే స్వయంగా తయారుచేసి ఆ లింగంపై కుంకుమ, పసుపుతో పూజలు చేస్తే వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రావణ మాసంలోని ప్రతిరోజూ పవిత్రమైనదే. శివునికి ప్రీతికరమైన ఈ మాసంలో పరమేశ్వరునికి పూజలు చేస్తారు. అయితే పూజ చేసే వారందరూ ఖచ్చితంగా ఉపవాస దీక్షను కొనసాగించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రావణ సోమవారం రోజున శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. 5 సోమవారాల పాటు ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన మాసంలోని అన్ని రోజుల్లో శివ చాలీసాను పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ తెలివితేటలు పెరగడమే కాదు, మీరు చాలా రంగాల్లో విజయం సాధిస్తారు. ఈశ్వరునికి ఇష్టమైన వస్తువులు గంగాజలం, పాలు, బిల్వపత్రాలను సమర్పించాలి. అలాగే ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకు శివుని కృప ఖచ్చితంగా లభిస్తుంది. ఈ మాసంలో పరమేశ్వరునితో పాటు పార్వతీదేవిని, మహాగణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నాగదేవతలను కూడా పూజించాలి. మనసులో ఉన్న బలమైన కోరికను నెరవేర్చుకోవడానికి తాపత్రయపడేవారు శివలింగానికి నీటితో పాటు చెరకు రసాన్ని సమర్పించాలని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శివాలయానికి వెళ్లి ఉత్తరాభిముఖంగా శివలింగం ముందు కూర్చోవాలి. మనస్సులో లేదా బయటకు వినిపించేలా ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ చెరకురసం కలిపిన నీటితో లింగానికి జలాభిషేకం చేయాలి. ఆ తర్వాత చేతులు జోడించి పరమేశ్వరుడికి మొక్కాలి. మనసులో ఉన్న కోరికను తలచుకుని అది నెరవేర్చమని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. శివుని అభిషేకం వివిధ కోరికలను నెరవేర్చడానికి పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు రసం, తేనె, గంగాజలం, మామిడి రసం, పంచదార మొదలైన వివిధ ద్రవాలతో చేస్తారు. ఒక వ్యక్తి శ్రావణ మాసంలో పరమశివుడిని నిండుగా భక్తితో, విశ్వాసంతో ఆరాధిస్తే అతడు అనుకున్నది సాధిస్తాడు. కోరికల నెరవేర్పు కోసం జలాభిషేకం తప్పనిసరి. శివునికి జలాభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆటంకాలు నశిస్తాయి.
పాలతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తుంది. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శ్రేయస్సు లభిస్తుంది. పెర్ఫ్యూమ్తో అభిషేకం చేస్తే వ్యక్తి ప్రసిద్ధి చెందుతాడు. మామిడి రసంతో అభిషేకం చేస్తే యోగ్యమైన సంతానం కలుగుతుంది. గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది. శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. తైలంతో అభిషేకం చేయడం వల్ల ఆటంకాలు నశిస్తాయి. శ్రావణ మాసంలో శివునికి ఆవాల నూనెతో అభిషేకం చేయడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. పాలలో పంచదారను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.